ఎడ్యుకేషన్ విత్ రాగిణి. సో ఈరోజు మన వీడియో ఏంటంటే, ఆల్రెడీ పెట్టేశాను మోస్ట్ అవైటెడ్ అండ్ మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అనేసి దేండి తెలుగు గ్రామర్లోని సందులు అనమాట. సో ఈ ఒక్క వీడియో చూస్తే చాలన్నమాట, మీకు మళ్ళీ మళ్ళీ సందుల గురించి డౌట్ అనేది ఉండదన్నమాట. ఆ విధంగా ఉంటుంది ఈ వీడియో. సో ఎవరైనా ఇంకా ఇలాంటి వీడియోస్ గ్రామర్కి సంబంధించి, తెలుగు గ్రామర్కి సంబంధించి ఆల్రెడీ పోస్ట్ చేయడం జరిగింది మన ఛానల్లో. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియోస్ని చూసేయండి అన్నమాట. సో అదేవిధంగానే ఈ వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియోస్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి, సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి ఆల్లో ఉంచుకోండి. దాని ద్వారా మన వీడియోస్ అన్నీ కూడా లేటెస్ట్ అప్డేట్స్లో నోటిఫికేషన్లో వచ్చేస్తాయి అన్నమాట. అండ్ ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, అండ్ ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కమెంట్ చేయండి, రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా మీరు కమెంట్ బాక్స్లో పిన్ చేయండి, నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తానన్నమాట. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా మోస్ట్ అవైటెడ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అనమాట. లెట్స్ గో టు ద వీడియో. సంధి అంటే ఏమో తెలుసుకోవాలి ముందు. పరిభాషలో రెండు స్వరాలు అంటే అచ్చులు కలయికను సంధి అంటారు. ఈ సందులు రెండు రకాలన్నమాట. తెలుగు సందులు, సంస్కృత సందులు. తెలుగు సందులు అంటే రెండు తెలుగు పదాల మధ్య జరిగే సంధిని తెలుగు సందులు అంటారు. అదే సంస్కృత సందులు అంటే రెండు సంస్కృత పదాల మధ్య జరిగే సంధిని సంస్కృత సంధి అంటారు. సందుల గురించి తెలుసుకునేదానికంటే ముందు పూర్వపదం అంటే ఏంటి, పూర్వస్వరం, పరపదం, పరస్వరం అంటే ఏంటి అన్న వాటి గురించి తెలుసుకోవాలన్నమాట. పూర్వపదం అనగా సంధి జరిగే రెండు పదాలలోని, అంటే ఏవైతే రెండు పదాల మధ్య సంధి జరుగుతుందో ఆ పదాలలోని మొదటి పదం ఏదైతే ఉందో దాన్ని పూర్వపదం అంటారు. పూర్వస్వరం అంటే ఏదైతే పూర్వపదం ఉంది కదా, అంటే సంధి జరిగే మొదటి పదం యొక్క చివరి అక్షరంలో, అంటే పూర్వపదంలోని చివరి అక్షరంలో అచ్చు కానీ అంటే స్వరాన్ని పూర్వస్వరం అంటారు. ఇక్కడ మరి పరపదం అంటే సంధి జరిగే రెండు పదాల్లోని రెండవ పదాన్ని పరపదం అంటారు. ఏదైతే సంధి జరుగుతుంది కదా, దాంట్లో రెండు పదాలు ఉంటాయి కదా, రెండవ పదాన్ని పరపదం అంటారు. పరస్వరం అనగా సంధి ఏదైతే జరుగుతుందో, ఏదైతే పరపదం అన్నాం కదా, పరపదంలోని చివరి అక్షరంలోని అచ్చును లేదా స్వరాన్ని పరస్వరం అని అంటారనమాట. ఉదాహరణ చూడండి. రామయ్య అనగా రామ ప్లస్ అయ్య అంటే ఇక్కడ సంధి జరిగిందన్నమాట. చూడండి, మొదటి పదం అంటే పూర్వపదం రామ అవుతుంది. రామాలోని చివరి అక్షరం ఏది, మా అక్షరంలోని స్వరం అంటే అచ్చు ఏది ఉంది, ఆ, ఇది పూర్వస్వరం అవుతుంది, ఆ అన్నది. రెండవ పదం అంటే పరపదం అయ్య అవుతుంది. అయ్యాలోని చివరి అక్షరం యా కాబట్టి యాలోని చివరి అచ్చు అంటే స్వరాన్ని ఆ ఉంది కాబట్టి అది పరస్వరం అవుతుంది. ఈ విధంగా మొదటిది అత్వసంధి లేదా అకార సంధి. అత్తునకు సంధి బహుళంగా వస్తుంది. బహుళం అనగా మనకి 4 రకాలన్నమాట. ఏ విధంగా? నిత్యం, నిషేధం, వైకల్పికం, అన్యకార్యం. నిత్యం అనగా సంధి అనేది నిత్యంగా వస్తుందన్నమాట. చూడండి, లేక ప్లస్ ఏమి, లేకేమి, ఈ విధంగా అంటే సంధి అక్కడ నిత్యం అనమాట జరుగుతుంది. ఈ విధంగా మాత్రమే మనం పలకగలుగుతాం, మరో విధంగా పలకలేం కాబట్టి ఇది నిత్యం అవుతుంది. నిషేధం అనగా ఇక్కడ సంధి జరగదు కానీ మనం అలా రాస్తామన్నమాట. చూడండి, సెల ప్లస్ ఏరు, సెల ఏరు. ఇక్కడ సంధి జరిగినా జరగకపోయినా అంటే ఎడాగమం వచ్చినా సంధి జరగట్లేదన్నమాట. ఇది నిషేధం. వైకల్పికం అంటే మేన ప్లస్ అత్త, మేనత్త లేదా మేనయత్త. ఇక్కడ చూడండి, మేనత్త అన్న మేనయత్త అన్న రెండు ఒకటే అనమాట. అంటే నిత్యం ఒకసారి నిత్యంగా వస్తుంది సంధి, లేదా నిషేధంగా వస్తుంది వైకల్పికం అంటే ఈ రెండు ఏదైనా రావచ్చు అన్నమాట. అన్యకార్యం అనగా ఈ మూడిట్లో ఏది కాదు, మూడు కానిది అన్యకార్యం. కానీ ఈ అత్వసంధిని ఎలా గుర్తుంచుకోవాలి అంటే, మనకి పూర్వ పదంలోని పూర్వస్వరం ఆ ఉంటే అంటే అత్వసంధి కాబట్టి ఆ అనేది ఉంటే పూర్వస్వరంలో, పరపదంలో అంటే పరస్వరంలో ఏదేని అచ్చు ఉన్నా అప్పుడు జరిగే సంధిని అత్వసంధి అంటారు. రెండవది ఇత్వసంధి లేదా ఇకార సంధి. ఇత్తునకు సంధి వైకల్పితంగా వస్తుంది అనగా ఒకసారి నిషేధం అవుతుంది, ఒకసారి నిత్యం అవుతుంది అన్నమాట సంధి. ఉదాహరణ చూడండి, అది ప్లస్ ఎప్పుడు ఈక్వల్స్ టు అదెప్పుడు లేదా అది ఎప్పుడు, ఈ విధంగా పలకచ్చు. పైకి ప్లస్ ఎత్తినారు ఈక్వల్స్ టు
పైకెత్తినారు లేదా పైకి ఎత్తిరి, ఈ విధంగా. మూడవది ఉత్వ సంధి లేదా ఉకార సంధి అంటారు. ఉత్తునకు అచ్చు పరమైనప్పుడు సంధి నిత్యంగా వస్తుంది. నిత్యం, వైకల్పికం, బహుళం ఇవన్నీ వీటికి ఆల్రెడీ అత్వసంధిలో అర్థాలు చెప్పానమాట. సో అది చూడండి, బాగా అర్థమవుతుంది. ఉదాహరణ చూడండి, నిత్యం అనగా మనము ఒకే విధంగానే పలకగలుగుతాం అనమాట సంధి జరిగినప్పుడు. చూడండి, మనసు ప్లస్ అయినా అంటే మనసైనా, అతడు ప్లస్ ఎక్కడ, అతడెక్కడ, ఈ విధంగా మాత్రమే పలకగలుగుతాం, ఇంకొక విధంగా పలకలేము. కాబట్టి ఇక్కడ సంధి నిత్యంగా వస్తుంది. ఈ మూడు ఒకేలాగా ఉన్నాయి కదా, ఎలా గుర్తుపెట్టుకోవాలి అని అంటే, అత్వసంధి అంటే పూర్వస్వరంలో ఆ వస్తుంది, ఇత్వసంధికి పూర్వస్వరంలో ఈ, ఉత్వసంధికి పూర్వస్వరంలో ఊ వస్తుంది. మరి ఈ మూడిటికి కూడా పరపదంలో ఏదైనా అచ్చు వస్తుంది. అంటే ఆ నుంచి ఔ వరకు ఉన్న అచ్చు ఏదైనా రావచ్చు అన్నమాట. వచ్చి మనకి పరపదంలో ఏదైతే అచ్చు వచ్చిందో సంధి జరిగినప్పుడు అదే పదం అనేది ఏర్పడుతుందన్నమాట. నాలుగవది ఎడాగామ సంధి. సంధి లేని చోట అచ్చుల మధ్య యా వచ్చి చేరడాన్ని యాగమం అని పిలుస్తారు. ఉదాహరణ చూడండి, మా ప్లస్ అమ్మ, మాయమ్మ. ఇక్కడ యా లేకపోయినా కూడా అచ్చుల మధ్య యా వచ్చి చేరిందనమాట. ఈ విధంగా యా వచ్చి చేరడాన్ని యాగమం అంటారు. మా ప్లస్ ఇల్లు, మా ఇల్లు. హరి ప్లస్ అతడు, హరి అతడు. ఇక్కడ పలకడంలో ఎటువంటి ఇబ్బంది లేదు, బట్ కానీ ఇక్కడ యా వచ్చి చేరింది కదా అచ్చుల మధ్య, కాబట్టి ఇది ఎడాగమం సంధి అవుతుంది. ఐదవది ద్విరుక్త టకార సంధి. చిరు, కురు, నడు, కడు, నిడు శబ్దములలోని రా, డ అచ్చు పరమే. అంటే పూర్వపదంలోని చివర పూర్వస్వరంలో రా, డా కానీ అచ్చు పరమైతే మనకు సంధి జరిగేటప్పుడు 2 సార్లు టా వస్తుందన్నమాట. ఉదాహరణ చూడండి, చిరు ప్లస్ అడవి, మనకి చిట్టడవి ఏంటంటే టా 2 సార్లు వచ్చింది. నడు ప్లస్ ఇల్లు, నట్టిల్లు అంటే రా టా 2 సార్లు వచ్చిందనమాట. ఈ విధంగా. ఆరవది సరళాదేశ సంధి. ధృత ప్రకృతికాలకు పరుషాలు పరమై సరళాలు ఆదేశంగా వస్తాయి. చూడండి, ధృతం అంటే పొల్లు ఉన్న అక్షరాన్ని ధృతం అంటారు. ఇలా పొల్లు ఉన్న అక్షరంతో కూడిన పదం పూర్వపదంలో ఉండి సరళాలు ఉన్న పదం పరపదంలో ఉండి అప్పుడు సంధి జరిగినప్పుడు ఇలా 3 రకాలుగా మనం రాస్తామన్నమాట. ఉదాహరణ చూడండి, ఉదాహరణ పూచన్ ప్లస్ కలువలు, పూచెంగలువలు, మరియు పూచెన్గలువలు, పూచెను గలువలు. అంటే పూర్ణ బిందువు మరియు అరసున్న లేదా ఉ అనే ఆగమంతో ఈ విధంగా 3 విధాలుగా రాయొచ్చు అన్నమాట మనం సరళాదేశ సంధిలో. పరుషాలు అంటే కచట తపలు, సరళాలు అంటే గజడ దబలు అని అర్థం. అంటే పరపదంలో కచట తపలతో కూడిన పదం ఉంటే అది సంధి జరిగినప్పుడు సరళాలు ఆదేశంగా వస్తాయి, అంటే గజడ దబలతో వస్తుందన్నమాట ఆ పదం. ఏడవది గసడ దవాదేశ సంధి. ప్రథమ విభక్తి ప్రత్యయాలు ఏవైతే ఉన్నాయో డు, ము, ఊలు, ఇవి పరుషాలు, అంటే ఇవి పూర్వపదంలోని చివర ఉంటాయి అన్నమాట. వాటికి పరుషాలు కచట తపలు ఏవైతే ఉన్నాయో ఇవి పరపదంలో మొదటి అక్షరాలుగా ఉంటాయి. వీటికి వరుసగా గసడ దవాలు పరపదంలో అంటే సంధి జరిగినప్పుడు గసడ దవాలు ఆదేశంగా వస్తాయన్నమాట. చూడండి, ఉదాహరణ వాడు ప్లస్ టక్కరి, వాడు డక్కరి. అంటే డు అనే ప్రత్యయం పూర్వపదంలో చివర ఉంది, టా అంటే పరపదంలోని టా ఏదైతే పరుషం ఉందో అది ఉందన్నమాట. సో సంధి జరిగినప్పుడు అక్కడ గసడ దవాలులో డా అన్నది ఆదేశంగా వచ్చింది. నిజము ప్లస్ తెలిసి, నిజము తెలిసి. ఇక్కడ దా అన్నది అంటే దా అన్న సరళము ఆదేశంగా వచ్చిందనమాట. ఈ విధంగా ఇక్కడ కా అన్నది గాగా, చా అన్నది సాగా, టా అన్నది డాగా, తా అన్నది దాగా, పా అన్నది బాగా మారుతుందన్నమాట. 8వది టుగాగమ సంధి. కర్మధారయ సమాసంలో ఉత్తునకు అచ్చుపరమై టు అనేది ఆగమంగా వస్తుంది. చూడండి, పూర్వపదంలో ఏదైతే కర్మధారయ సమాసంలో పూర్వపదంలో ఊ అనే స్వరం ఉండి పరపదంలో ఏదైనా అచ్చు ఉన్నట్టయితే మొదటి అక్షరము, అప్పుడు సంధి జరిగేటప్పుడు టు అనేది ఆగమంగా వస్తుంది. ఉదాహరణ నిలువు ప్లస్ అద్దం, నిలువుటద్దం. పల్లె ప్లస్ ఊరు, పల్లెటూరు. చిగురు ప్లస్ ఆకు, చిగురుటాకు. ఈ విధంగా. 9వది రుగాగమ సంధి. పేదాది శబ్దాలకు ఆలు శబ్దం పరమైతే కర్మధారయంలో రుగాగమం వస్తుంది. చూడండి, పేదాది శబ్దాలు అంటే
పేద, బీద, బాలింత, జవ, ఐదవ, మనుమ, గుడ్డు మొదలైన అక్షర పదాలు అని అర్థం. వీటికి ఆలు అనే పరపదం యాడ్ అవుతే మనకు సంధి జరిగేటాడు రాలు అంటే రా అన్నది యాడ్ అవుతుంది అనమాట. చూడండి ఉదాహరణ, బాలింత ప్లస్ ఆలు ఈక్వల్స్ టు బాలింత రాలు. అంటే ఎట్లా ఉన్న పదం అట్లానే ఉంది, కానీ ఆకి రా అన్నది చేరి రాలుగా మారిందనమాట. పేద ప్లస్ ఆలు పేదరాలు. ఈ విధంగా ఇంకొక సూత్రం కూడా ఉంది రుగాగమ సంధికి, అదేంటో ఇంకొకసారి చూద్దాం. కర్మధారయ సమాసంలో తత్సం పదాలకు ఆలు శబ్దం పరమై అత్వానికి ఉత్వం రుగగం వస్తుంది. ఉదాహరణ చూడండి, ధీర ప్లస్ ఆలు ధీరురాలు. అంటే పూర్వపదంలో ఆనే ఉంటుంది, కానీ ఎప్పుడైతే మనం ఇక్కడ సంధి జరిగేటప్పుడు ఆకు అంటే అత్వానికి ఉత్వం వస్తుందన్నమాట. సంధి జరిగేటప్పుడు అప్పుడు అది ఊ ప్లస్ రాలుగా మారుతుంది, ధీరురాలుగా. గుణవంత ప్లస్ ఆలు ఈక్వల్స్ టు గుణవంతురాలు. ఈ విధంగా తత్సమం పదాలు అనగా సంస్కృత లేదా ప్రాకృత సమాలు కలిగిన పదాలను తత్సమం పదాలు అంటారు. రెండవది ఆమ్రేడిత సంధి. అచ్చునకు ఆమ్రేడితం పరమైతే సంధి తరచుగా వస్తుంది. ఆమ్రేడితం అనగా మనకి ఒక పదం రెండుసార్లు వచ్చినప్పుడు రెండోసారి వచ్చిన పదాన్ని ఆమ్రేడితం అంటారు. ఉదాహరణ చూడండి, ఔరా ప్లస్ ఔరా ఔరౌరా, అరే ప్లస్ అరే అరెరే. ఇక్కడ చూడండి, అచ్చు ఔ అనే అచ్చుకి ఆమ్రేడితం అంటే రెండోసారి వచ్చిన ఔరా పదము పరమైతే ఔరౌరా అంటే సంధి తరచుగా వచ్చేసింది అనమాట. ఇక్కడ చూడండి, ఆ అనే అచ్చుకి ఆమ్రేడితం అరే అనే ఆమ్రేడితం యాడ్ అయ్యి అరెరేగా మారింది, సంధిగా మారిందన్నమాట. దీన్ని ఆమ్రేడిత సంధి అంటారు. ఆమ్రేడిత సంధికి ఇంకొక సూత్రం చూసినట్టయితే, అచ్చుకు ఆమ్రేడితం పరం అయితే పూర్వపదం మొదటి అక్షరం మీద ద్విరుక్త టకారం వస్తుంది. ఉదాహరణ చూడండి, కడ ప్లస్ కడ కట్ట కడ. ఇక్కడ చూడండి, మొదటి అంటే పూర్వపదంలో మొదటి అక్షరం అలానే ఉంది, తర్వాత ఏదైతే ఉందో పదం అంతా ఆ పదానికి ద్విరుక్త టకారం వచ్చిందనమాట. ద్విరుక్త టకారం వచ్చి పరపదం సేమ్ అదే విధంగానే వచ్చింది సంధి జరిగినప్పుడు. ఎదురు ప్లస్ ఎదురు ఎట్టెదురు. చూడండి, ఏ అంటే పూర్వపదంలో ఏ అలానే ఉంది, కానీ దురు రెండిటికి ద్విరుక్త టకారం అనేది వచ్చి పరపదం అదే విధంగానే వచ్చిందనమాట, ఎట్టెదురుగా. ఈ విధంగా. సో ఇది ఇవాళ మన వీడియో అన్నమాట. ఇంకా సందులకు సంబంధించి ఇంకా కూడా మ్యాటర్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంది, ఇంకా కొన్ని సందులు అనేవి నేర్చుకోవాల్సి ఉంది. వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి సో నేను ఈ వీడియో ఇక్కడికి కట్ చేస్తున్నాను అనమాట. ఖచ్చితంగా వస్తుందన్నమాట. ఎవరికైతే పార్ట్ 2 వీడియో కావాలనుకుంటారో వాళ్ళు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో నేను ఆ వీడియో ఖచ్చితంగా చేస్తానన్నమాట. అండ్ ఇది ఇవాళ మన వీడియో. ఇంకా మనకు చెప్పాను కదా, ఆల్రెడీ తెలుగు గ్రామర్కి సంబంధించి ఆల్రెడీ వీడియోస్ అనేవి పోస్ట్ చేయడం జరిగింది మన ఛానల్లో. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియోస్ని చూసేయండి అనమాట. సో ఫస్ట్ టైం మన వీడియోస్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి ఆల్లో ఉంచుకోండి. నోటిఫికేషన్ ద్వారా మన వీడియోస్ అన్నీ కూడా మీకు వచ్చేస్తాయి అనమాట. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి అండ్ ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ చేయండి, రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.